హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రోనికల్స్. నమస్తే. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పండగ రోజు అయితే సినిమాకి వెళ్ళడం ఒక చిన్న అలవాటు అయిపోయింది. పోయి టైం అవుతుంది లైక్ త్రోయ్. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దసరా. యాక్చువల్గా ఈ వీడియో అయితే మనకు దసరా రోజే అప్లోడ్ అయిపోవాలి, బట్ డ్యూ టు సమ్ ఎడిటింగ్ అండ్ సమ్ పోస్ట్పోన్ ఇష్యూస్ వల్ల ఈ వీడియో కొద్దిగా లేట్ అవుతుంది. సో శ్రీకృష్ణ రెనోవేట్ చేసిన తర్వాత ఇలా చక్కగా అయితే ఉందన్నమాట. నార్మల్గా అయితే ఇంత అందంగా ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు మై 3 మూవీ మేకర్స్ ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ అస్ టు బ్యూటిఫుల్ థియేటర్స్. సో రాజాసాబ్ ట్రైలర్తో అయితే స్టార్ట్ అయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంట్రో ఆఫ్ దిస్ వీడియో. సో పాయింట్ అంటే మనమైతే కాంతార మూవీ చూడడానికి అయితే శ్రీకృష్ణ థియేటర్స్కి అయితే వచ్చేసాం. సో ఇంత రష్ ఉండే బికాస్ ఇట్స్ ద ఫస్ట్ డే దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ కాంతార. సో కమింగ్ టు ద పాయింట్, ఈ మూవీలో టెక్నికాలిటీస్ కానీ, కలర్స్ కానీ, 24 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద డైరెక్టర్, ది యాక్టర్ అండ్ ఆల్సో వాట్ నాట్. హీ టేకెన్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ సో దట్ హీ డిజైన్ ఇట్ వెరీ నీట్లీ. సో మనకి రన్ టైం వచ్చేసి 2 hours, లైక్ ఇట్స్ మోర్ దెన్ 2.5 hours, నియర్లీ 3 hours అని చెప్పొచ్చు. సో ఇందులో మూవీ అయితే ఫ్లాష్ బ్యాక్ తాలూకు సీన్స్తో ఒక స్టోరీ టెల్లింగ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో అయితే స్టార్ట్ అవుతుంది. అందులో హిస్టరీ, మళ్ళీ రాజులు, కథలు అని చెప్పి బిల్డ్ చేస్తారనమాట. ఎంగేజింగ్ డ్రామా ఉంటుంది. సో రాజు కొడుకు, ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన క్యారెక్టర్, ఆయన అలవాట్లు, సంథింగ్ కీన్ లైక్ ఒక రాజు ఎలా ఉండకూడదో అలా ఉండేటట్టు క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఇందులో రిషబ్ శెట్టి క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు. సో ఒక ఫారెస్ట్లో అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సెస్ని తీసుకొని ఒక డెవలప్డ్ రీజియన్లోకి వెళ్ళి అక్కడ నుంచి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న థాట్తో ఉంటుంది ఇక్కడ ఐడియాలజీ అంతా. సో ఇట్స్ లైక్ ఎవరికి భయపడడు, హీ హ్యాస్ హిజ్ ఓన్ లాస్ అండ్ థియరీస్. సో హీ జస్ట్ వాంటెడ్ హీస్ పీపుల్ టు బీ రెస్పెక్టెడ్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళ జనాలకి రెస్పెక్ట్ కావాలన్న ఒక ఎలిమెంట్ పైన ఉంటుంది మూవీ అంతా. సో ఇందులో కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇందులో అక్కడ జనాలకు తగ్గట్టు లొకేషన్స్ కూడా చాలా యాప్ట్గా డిజైన్ చేశారు. ఫారెస్ట్లో ఎలా ఉండాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ ద వే దే టాక్, ద వే దే లుక్ అండ్ ద వే దే యాక్చువల్లీ బిహేవ్. అండ్ అక్కడ ఉన్న రిసోర్సెస్ని వీళ్ళు తీసుకొని ఎలా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారన్నది ఈ మూవీలో సమ్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పొచ్చు. బట్ మెయిన్ ప్లాట్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. ఇందులో రాజు క్యారెక్టర్ యాక్ట్ చేసిన వ్యక్తి అయితే లిటరలీ మనకు చూడగానే కోపం తెప్పించేటటువంటి ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ వన్ మోర్ క్యారెక్టర్ రుక్మిణి వసంత్, షీ వాజ్ సో ప్రిటీ ఇన్ దిస్ మూవీ. సో తను చూస్తూ ఉండిపోయేంతలా అయితే తను యాక్ట్ చేసింది. సో వీ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ ప్లాట్ పాయింట్స్ అండ్ టర్న్స్ అండ్ ట్విస్ట్ విత్ దిస్ క్యారెక్టర్. మనం వెళ్తూ ఉండగా వీ మే నాట్ రికగ్నైజ్, బట్ if you gonna watch this movie again, then you'll get to know why this happened and what's the exact scenario, the kind of behavior that he's behaving with. అండ్ ఈ రాజుకి ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని ట్రిగ్గర్ చేసేది మాత్రం రుక్మిణి వసంతే. అండ్ ఇందులో వార్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మనకు ఒక 4 to 5 times అయితే రిపీట్ అవుతుంటాయి. సో మూవీ డ్యూరేషన్ వచ్చేసి నాకు కొద్దిగా లెంతీ అనిపించింది. లెంతీ అనిపించినప్పటికీ నాకైతే డ్రామా కొద్దిగా ఎంగేజింగ్గా అనిపించింది. సో అక్కడక్కడైతే నాకు కొద్దిగా ల్యాగ్ అనిపించింది. బట్ కమింగ్ టు ద లాస్ట్ పోర్షన్ ఆఫ్ ద మూవీ, దట్ ఈస్ 20 minutes of this climax is the highlight of the entire movie and also the biggest reason to watch this movie. సో ఇందులో లాస్ట్లో వచ్చిన ఆ పర్ఫార్మెన్స్కి తాలూకు అయితే ఖచ్చితంగా మనకు గూస్ బంప్స్ అయితే వస్తాయి. మీరు ఒక్క సెకండ్ కూడా కనురెప్ప మూయలేరు. ఎందుకంటే మీకు స్క్రీన్ పైన ఒక కైండ్ ఆఫ్ మ్యాజిక్ వండర్, ఒక డివైన్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ ఆరా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో విల్ బీ అమేజ్డ్ బై ద యాక్టింగ్ ఆఫ్ రిషబ్ శెట్టి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ దిస్ ఇస్ ఇట్, ద రివ్యూ ఆఫ్ కాంతారా. సో నాకైతే నచ్చింది. డెఫినెట్గా మిమ్మల్ని అయితే చూడమని చెప్తాను ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. Thank you for watching and do subscribe for this kind of movie reviews and recommendations.